యా సో మనం 5 days అయిపోయి 6th డేకి వచ్చేసాం కదా. లాస్ట్ డే అందరు ఎంజాయ్ చేశారా విబిఎస్ ని? ఎంజాయ్ చేసిన వాళ్ళు ఏ అని ఒకసారి చేతులు పైకి వెళ్తానని. ఎస్, ఓకే. ఈరోజు లాస్ట్ డే కదా, ఈరోజు క్విజ్ ఉంటుందని చెప్పి నేను మెసేజ్ పెట్టాను, చూసారా అందరూ? క్విజ్ కోసం రెడీగా ఉన్నారా? ఆర్ యు ఆల్ రెడీ? ఈ క్లాస్ అయిపోయిన తర్వాత క్విజ్ ఉంటుంది, ఓకేనా? ఈ లెసన్ లో నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీరు మెమరీ వర్సెస్ అన్ని రివైజ్ చేసుకొని వచ్చారు కదా ఆల్ 5 days. ఓకే, ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మనకి గేమ్స్ టైంలో క్విజ్ ఉంటుంది అనమాట. ఓకే, క్విజ్ కూడా గేమ్ లాగానే ఉంటుంది. మీరు ఏం రాయాల్సిన పని లేదు, ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. చాలా ఈజీ కదా, ఓన్లీ ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి. మీరు క్వశ్చన్ చదివి కరెక్ట్ ఆన్సర్ ఏదో ప్రెస్ చేయాలి, అంతే. వెరీ ఈజీ కదా, మీరు ఏం రాసే పని ఏం లేదు. సో తొందరగా అయిపోతుంది క్విజ్. ఇప్పుడు మనము మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఈరోజు మనకి క్విజ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ టైము దీని మీద స్పెండ్ చేయకుండా, గేమ్స్కి వాటికి స్పెండ్ చేయకుండా మనం ఫాస్ట్గా లెసన్ చూసుకొని క్విజ్కి రెడీ అయిపోదాం. ఓకే, యా. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, హౌ కెన్ ఎ మ్యాన్ బీ బోర్న్ అగైన్? బోర్న్ అగైనా, మళ్ళీ పుట్టడమా? బోర్న్ అగైన్ అంటే ఏంటి తెలుగులో? మళ్ళీ పుట్టడం. మళ్ళీ పుట్టడమా? మళ్ళీ ఎట్లా పుడతారు? మళ్ళీ ఎవరైనా పుడతారా? ఆల్రెడీ ఒకసారి పుట్టిన తర్వాత, ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ 25 years old. ఓకే, ఇప్పుడు 25 years అయిపోయిన తర్వాత కెన్ ఐ గో బ్యాక్ ఇన్ టు మై మదర్స్ వూమ్ అగైన్ అండ్ కెన్ బి బోర్న్ అగైన్? నేను మా మదర్ వూమ్ లోకి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ పుట్టొచ్చా నేను? అట్లానే పుట్టడానికి ఛాన్స్ ఉంటుందా? నో, అట్లా ఛాన్స్ ఉండదు కదా. మరి ఏంటి బోర్న్ అగైన్ అంటే? జీసస్ బోర్న్ అగైన్ అంటే ఏంటో చెప్తున్నారు. అది బోర్న్ అగైన్ అవ్వకపోతే మనం హెవెన్ కి వెళ్ళమంట. సో బోర్న్ అగైన్ అంటే ఏంటో అప్పుడు తెలుసుకోవాలి కదా, మనము నేర్చుకోవాలి కదా. ఈ రోజు మెమరీ వర్స్ ఒకసారి చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ఆర్ టుడేస్ మెమరీ వర్స్? జాన్ 3:16. లాస్ట్ డే కదా, మనందరికీ బాగా చాలా మందికి వచ్చే ఉంటుంది ఈ వర్స్, అందుకని ఈజీ మెమరీ వర్స్ తీసుకున్నాం అనమాట. ఈ రోజు ప్యాసేజ్ కూడా ఇదే, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 3 verses 1 to 21 లో కొన్ని వర్సెస్ మనం చూస్తాము. ఇది కూడా జాన్ చాప్టర్ 3 లోనే 16th verse ని మెమరీ వర్స్ గా చూస్ చేసుకున్నాం అనమాట, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. లాస్ట్ డే కదా. వాట్ ఈస్ దట్ వర్స్? For God so loved the world that he gave his only son, that whoever believes in him should not perish but have eternal life. చూసారా? Whoever believes in him, ఏమని బిలీవ్ చేయాలి? That Jesus, out of his love, జీసస్ ప్రేమతోటి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము షుడ్ నాట్ పెరిష్ అంటే మనము హెల్కి వెళ్ళిపోయి నాశనం అయిపోకుండా ఇటర్నల్ లైఫ్ మనకి ఇవ్వడం కోసము. ఇటర్నల్ లైఫ్, హెవెన్. ఇటర్నల్ లైఫ్ అంటే హెవెన్ అని చూసి, హెవెన్ లో మనం స్పెండ్ చేసే లైఫ్ అని అనుకున్నాం కదా. సో ఆ హెవెన్ ని ఎలా ఇచ్చాడు? ఫ్రీ గిఫ్ట్ లాగా ఇచ్చాడు కదా. సో ఆ ఫ్రీ గిఫ్ట్ ని మనకి ఇవ్వడం కోసము, మనం హెల్ కి వెళ్లకుండా మనల్ని ఎస్కేప్ చేయించడం కోసము, తప్పించడం కోసము మనం ఏం చేయాలంట? ఎవరు ఆ గిఫ్ట్ ను పొందుకుంటారు? ఎవరు హెల్ నుంచి తప్పించుకుంటారు? హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్, జీసస్ క్రైస్ట్ ని ఎవరైతే సేవియర్ గా యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే ఆయన్ని బిలీవ్ చేస్తారో, ఆయన మాత్రమే దేవుడని, దట్ హీ అలోన్ ఇస్ గాడ్, ఇంకెవ్వరూ లేరు, ఇంకే దేవుడు లేడు, ఓన్లీ జీసస్ మాత్రమే దేవుడని ఎవరైతే నమ్ముతారో, జీసస్ నా పాపాల కోసము, నేను పాపిని, నేను నరకానికి వెళ్ళిపోవలసిన వాడిని, హెల్కి వెళ్ళవలసిన వాడిని, నా ప్లేస్ లో జీసస్ చనిపోయాడు, నా పనిష్మెంట్ జీసస్ తీసుకున్నాడు, అందుకని నేను ఇప్పుడు హెల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కాబట్టి నా సిన్స్ కోసం జీసస్ చనిపోయాడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళుకి ఇటర్నల్ లైఫ్, హెవెన్ అనే గిఫ్ట్
ఇవ్వబడుతుంది. ఓకేనా? వాళ్ళకి జీసస్ ఇస్తాడనమాట గిఫ్ట్. హూ ఎవర్ బిలీవ్స్. ఈ బిలీవ్ అంటే ఏంటో కూడా ఈరోజు మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఈ జాన్ చాప్టర్ 3 చూద్దాం అనుకున్నాం కదా. ఒకసారి అది మనం చూసే లోపు ఆ కన్వర్సేషన్ అంతటిని ఒకసారి వీడియో రూపంలో చూద్దాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీడియో వి విల్ సీ ఆల్ దట్ కన్వర్సేషన్. ఆ జాన్ చాప్టర్ 1 to 21 వర్సెస్ లో ఏముందో అదంతా ఒక షార్ట్ వీడియోలో చూద్దాం మనం. ఆర్ యు ఆల్ రెడీ? షో థమ్స్ అప్. yes. జీసస్ కి నికోడిమస్ అనే వ్యక్తికి మధ్య జరిగే కన్వర్సేషన్ అన్నమాట. కన్వర్సేషన్ బిట్వీన్ నికోడిమస్ అండ్ జీసస్. Just a second. Yes. నడుచుకుంటూ వస్తున్న ఆయన పేరు నికోడిమస్. జీసస్ దగ్గరకు వస్తున్నాడు నైట్ టైంలో సీక్రెట్ గా. Rabbi, we know that thou art a teacher come from God. For no man can do these miracles which thou doest, except God be with him. Verily, verily, I say unto thee, except a man be born again, he cannot see the kingdom of God. How can a man be born when he is old? Can he enter the second time into his mother's womb and be born? Verily, verily, I say unto thee, except a man be born of water and of the Spirit, he cannot enter into the kingdom of God. That which is born of the flesh is flesh, and that which is born of the Spirit is spirit. Marvel not that I said unto thee, ye must be born again. The wind bloweth where it listeth, and thou hearest the sound thereof, but canst not tell whence it cometh, and whither it goeth. So is every one that is born of the Spirit. How
can these things be? Art thou a master of Israel, and knowest not these things? Verily, verily, I say unto thee, we speak that we do know, and testify that we have seen, and ye receive not our witness. If I have told you earthly things, and ye believe not, how shall ye believe if I tell you of heavenly things? No man hath ascended up to heaven, but he that came down from heaven, even the Son of Man, which is in heaven. And as Moses lifted up the serpent in the wilderness, even so must the Son of Man be lifted up, that whosoever believeth in him should not perish, but have eternal life. For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. For God sent not his Son into the world to condemn the world, but that the world through him might be saved. He who believeth on him is not condemned, but he who believeth not on him is condemned already, because he hath not believed in the name of the only begotten Son of God. And this is the condemnation, that light has come into the world, and men love darkness more than light, because their deeds are evil. For everyone who doeth evil hateth the light, neither cometh to the light, lest his deeds should be reproved. But he that doeth truth cometh to the light, that his deeds may be made manifest, they are wrought in God. ఓకే, ఇప్పుడు మనం ఆ కన్వర్జేషన్లో ఏం జరిగిందో కొన్ని విషయాలు, ఓన్లీ ఫ్యూ, మొత్తం అంతా మనం చూడము, కొన్ని విషయాలు మాత్రం చూసి మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే, ఈ కన్వర్జేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? రిఫరెన్స్ ఏంటి? జాన్ గాస్పెల్ చాప్టర్ 3 వర్సెస్ 1 to 21. ఓకే, ఇప్పుడు చదువుదాం మనం ఒకసారి ఆ వర్సెస్ చదివి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఓకేనా? నౌ దేర్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ద ఫారిసీస్ నేమ్డ్ నికోడిమస్, a ruler of the Jews. చూసారా, నికోడిమస్ ఆయన ఒక రూలర్ అంట. సో హీ హ్యాస్ సమ్ అథారిటీ కదా, ఆయనకి ఒక ఆఫీసర్ అయి ఉంటారు. సెకండ్ వర్స్, దిస్ మ్యాన్ కేమ్ టు జీసస్ బై నైట్. నైట్ టైంలో వచ్చారు. ఇందాక వీడియోలో చూసాం కదా, డే టైమ్ నైట్ టైం, అది నైట్ టైం కదా, చాలా చీకటిగా ఉంది. This man came to Jesus by night and said to him, Rabbi, know that your teacher come from God. నువ్వు ఒక టీచర్వి, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావని నాకు తెలుసు అని అంటున్నాడు. For no one can do these signs that you do unless God is with him. Unless God is with him. దేవుడు తోడుంటే కానీ, దేవుడు హెల్ప్ చేస్తే కానీ ఎవ్వరు ఇట్లాంటి సైన్స్ మిరకిల్స్ చేయలేరు. అంటే నికోడిమస్ అప్పటిదాకా జీసస్ ఎలాగా హీలింగ్ చేస్తూ వచ్చాడు, బ్లైండ్ మ్యాన్ కి ఐస్ సైట్ ఇచ్చాడు, ఇట్లాంటివి వాకింగ్ నడవలేని వాళ్ళకి దేవుడు ఏం చేశాడు, హీల్ చేసి వాళ్ళు నడవగలిగేలాగా చేశాడు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ దేవుడు జీసస్ చేసిన మిరకిల్స్ అన్ని నికోడిమస్ చూసి, నీకు ఖచ్చితంగా దేవుడు హెల్ప్ చేస్తున్నాడు, గాడ్ ఈస్ హెల్పింగ్ యూ, అండ్ దట్ ఈస్ వై యు ఆర్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, యు ఆర్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అని అంటున్నాడు. చూడండి ఆ లైన్ మళ్ళీ చదువుతున్నాను. ఫర్ నో వన్ కెన్ డూ దీస్ సైన్స్ దట్ యు డూ అన్లెస్ గాడ్ ఈస్ విత్ హిమ్.
దేవుడు గాడ్ హెల్ప్ చేస్తే తప్ప ఎవ్వరూ చేయలేరు. నువ్వు చేస్తున్నావు ఈ మిరకిల్స్ అన్ని అంటే నీకు దేవుడు హెల్ప్ చేస్తూ ఉన్నాడు, గాడ్ ఈజ్ విత్ యూ అని నికోడిమస్ కి అర్థమైందంట. థర్డ్ వర్స్, జీసస్ ఆన్సర్డ్ హిమ్. జీసస్ నికోడిమస్ ఏమంటున్నాడు? ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, అన్లెస్ వన్ ఈస్ బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చూస్తున్నారు ఈ మాట? కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే హెవెన్. హెవెన్ లోకి వాళ్ళు వెళ్ళారంట, హెవెన్ ని చూడరంట ఏం చేయకపోతే. అన్లెస్ వన్ ఈస్ బోర్న్ అగైన్, తిరిగి జన్మించకపోతే, మళ్ళీ కొత్తగా జన్మించకపోతే, అన్లెస్ ఈస్ న్యూలీ బోర్న్ అగైన్, మళ్ళీ జన్మించాలంట, లేకపోతే హెవెన్ లోకి వెళ్ళారంట. అది జీసస్ చెప్తున్నాడు నికోడిమస్ తోటి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవటం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, నికోడిమస్ కాల్డ్ జీసస్ ఏ టీచర్ ఫ్రమ్ గాడ్. టీచర్ అని చెప్పారు కదా. హూ ఇస్ హీ రియల్లీ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్? ఇక్కడ నేను హింట్ ఇచ్చాను. వర్స్ 13, వర్స్ 16, వర్స్ 17, వర్స్ 19. ఈ 4 వర్సెస్ చూసి జీసస్ కి ఇవ్వబడిన టైటిల్స్ ఏంటో చెప్పాలి మీరు నాకు. కౌంట్ డౌన్ స్టార్ట్. ఈ వర్స్ లో టీచర్ అని అంటున్నాడు నికోడిమస్. ఇంకా 4 వర్సెస్ చెప్పాను నేను అక్కడ. ఆ 4 వర్సెస్ లో జీసస్ కి ఇవ్వబడిన 4 డిఫరెంట్ టైటిల్స్ ఉన్నాయి, అవి ఏంటో చెప్పాలి. ఐ కుడ్ సీ 6 పార్టిసిపెంట్స్ రేజింగ్ హ్యాండ్. చూద్దాం ఎవరు ఆన్సర్ చేస్తారు. 6, 7, 6 or 7. హెప్సీ అక్క, ఎవరు మ్యూట్ చేస్తున్నావు? ఎవరు ఆన్సర్ చేయబోతున్నారు? అన్న 8th నిర్మల్ తేజ్ అన్న. నిర్మల్ తేజ్. నిర్మల్ తేజ్. In the 13th verse, Jesus is being referred to the Son of Man. Very In good. the 16th verse, he is being referred to the only begotten Son. Only in the begotten Son. In the 17th verse, he's referred to the Son of God. And in the 19th verse, he is referred to the light. Light. The third one, a little, I want to change it. It is not the Son of Man, but it is the Savior. Because he saves. The one who saves is a Savior, isn't it? We see that word saved there in verse 17. So he is the God's only, one and only Son or begotten Son, Son of God. He is the Savior. He is the light to this world. ఇవన్నీ కాకుండా ఇందులో ఇంకా ఏమని చెప్తున్నాడంటే, యు ఆర్ ద టీచర్ దట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ గాడ్, యువర్ టీచర్ ఫ్రమ్ గాడ్ అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ద టైటిల్స్ యూజ్డ్ ఫర్ జీసస్. వాట్ డస్ ఇట్ మీన్ టు బి బోర్న్ అగైన్? ఇది అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు క్విజ్ ఉంది కదా మనకి. సో యూ హ్యావ్ టు లిసన్ టు ద లెసన్ కేర్ఫుల్లీ. యూ విల్ నాట్ హ్యావ్ టైమ్ టు రివైజ్, ఇజంట్ ఇట్? సో వాట్ డస్ ఇట్ మీన్ టు బి బోర్న్ అగైన్? ఇక్కడ ఆన్సర్ నేను రాసాను చూడండి. టు ఎంటర్ ఇన్ టు హెవెన్ రిక్వైర్స్ ఎ రీబర్త్ అని చెప్తున్నాడు జీసస్. అంతే కదా? బోర్న్ అగైన్ ఆర్ రీబర్త్ అనేవి సిమిలర్ వర్డ్స్ అన్నమాట, ప్యారలల్ వర్డ్స్. రీబర్త్ అన్న మళ్ళీ పుట్టడమే, బోర్న్ అగైన్ అన్న మళ్ళీ పుట్టడమే. సో బోత్ ఆర్ ఆల్మోస్ట్ డస్ మీన్ ద సేమ్. సో టు ఎంటర్ ఇన్ టు హెవెన్, హెవెన్ లోకి ఎంటర్ అవ్వాలంటే, గాడ్స్ కింగ్డమ్ లోకి మనం ఎంటర్ అవ్వాలంటే, ఇట్ రిక్వైర్స్ అ రీబర్త్. సంథింగ్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్, మనంతటి మనం చేయలేమంట, బట్ పాసిబుల్ ఫర్ గాడ్. ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినాలి అందరూ. టు బి బోర్న్ అగైన్ మీన్స్ we become a new person spiritually. ఫిజికల్ గా కాదు. ఇది ఉంది కదా, ఈ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉన్నాయి కదా మన బాడీ మీద, మన బాడీ. ఇది మళ్ళీ జన్మించడం కాదు, మళ్ళీ పుట్టడం గురించి మాట్లాడట్లేదు. స్పిరిట్, ద స్పిరిట్ హ్యాస్ టు బి బోర్న్ అగైన్. ద స్పిరిట్, అదే ద సోల్, ద నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ సిన్ఫుల్ కదా. ఆ సిన్ఫుల్ నేచర్ ఏమవ్వాలంటే క్లెన్స్ అవ్వాలి, క్లీన్ అవ్వాలి. అది ఎట్లా జరుగుతుందంటే, ఇట్ ఈస్ త్రూ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్. జీసస్ మన సిన్స్ కోసం చనిపోయాడు కాబట్టి, అవును జీసస్ నువ్వు నా పాపాల కోసం చనిపోయావు అని ఎవరైతే యాక్సెప్ట్ చేసి రిపెంట్ అయ్యి జీసస్ ను బిలీవ్ చేస్తారో వాళ్ళ సిన్ ఏమవుతుందంటే, ఇట్ విల్ బి వాష్డ్ అవే, దెన్ దే బికమ్ న్యూ. సో ఇక్కడ స్పిరిచువల్ గా మళ్ళీ బోర్న్ అగైన్ అంటే స్పిరిచువల్లీ బికమింగ్ న్యూ పర్సన్. దట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట, చేంజ్. ఓల్డ్ పర్సన్ వేరు, న్యూ పర్సన్ వేరు.
జీసస్ ని ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళు వాళ్ళ సిన్స్ అన్ని వాష్ అయిపోయి దే బికమ్ అ న్యూ పర్సన్, న్యూ మ్యాన్, స్పిరిచువల్ గా. ఓకే, ఫిజికల్ గా కాదు, బాడీలీ కాదు, ఫ్లెష్లీ కాదు, స్పిరిచువల్ గా వి బికమ్ అ న్యూ పర్సన్. సో టు బి బార్న్ అగైన్ అంటే ఏంటి? టు బికమ్ అ న్యూ పర్సన్ స్పిరిచువల్లీ. ఇంకా ఏం చెప్తున్నారు? ఆ పర్సన్ యొక్క క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయంట? ఎ పర్సన్ ఫర్గివెన్ ఆఫ్ సిన్, వాళ్ళ సిన్స్ అన్ని క్లియర్ అయిపోయి ఉంటాయి, ఫర్గివెన్, ఇంకేం పనిష్మెంట్ ఏం లేదు ఇంకా మిగిలి, ఫర్ ఆల్ ద సిన్స్, అన్ని సిన్స్ కి జీసస్ పెనాల్టీ పే చేసేసారు. జీసస్ మనకి బదులుగా మన సిన్స్ అన్నింటికి ఆయన పేమెంట్ చేస్తారు, పనిష్మెంట్ తీసేసుకున్నారు. సో దాట్ వీఆర్ ఫర్ గివెన్, మనము క్షమించబడ్డాం అనమాట. మనం ఫర్గివ్ చేశాడు దేవుడు, మనల్ని క్షమించాడు. ఎందుకంటే మన సిన్స్ అన్నింటికి జీసస్ పనిష్మెంట్ తీసుకున్నాడు, మన ప్లేస్ లో ఆయన తీసుకున్నాడు. సో టు బి బార్న్ అగైన్ పర్సన్ యొక్క సిన్స్ అన్ని దే ఆర్ ఫర్గివెన్ and involved in an intimate relationship, close relationship with God. Sinners తోటి God రిలేషన్షిప్ కలిగి ఉంటాడా? ఉండడు కదా. సిన్నర్స్ అంటే గాడ్ కి ఇష్టం లేదు కదా, హేట్ చేస్తాడు కదా. కానీ whoever believes in Jesus, ఎవరైతే జీసస్ ని బిలీవ్ చేస్తారో, ఆయన్ని సేవియర్ గా, లార్డ్ గా యాక్సెప్ట్ చేస్తారో, వాళ్ళకి గాడ్ చాలా దగ్గరగా క్లోజ్ రిలేషన్షిప్ లో ఉంటాడంట. సో దాట్ విల్ బి అ బార్న్ అగైన్ పర్సన్. బార్న్ అగైన్ అంటే మళ్ళీ పుట్టడం కాదు కదా, స్పిరిచువల్ గా న్యూ పర్సన్ అవ్వడం. అంటే ఓల్డ్ అంతా పోతుంది. ఇట్ ఈస్ అవర్ సిన్ ఈస్ వాష్డ్ అవే, దే ఆర్ ఫర్గివెన్. మనం ఇప్పుడు న్యూ పర్సన్స్ అవుతాము. హూఎవర్ బిలీవ్స్ ఇన్ జీసస్ విల్ బికమ్ న్యూ స్పిరిచువల్లీ. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. నికోడిమస్ ఐటమ్ అయితే ఈ విషయం నికోడిమస్ కి అర్థమైందా? మరి బార్న్ అగైన్ అంటే ఏంటి? మళ్ళీ నేను మా మదర్ యొక్క వూమ్ లోకి వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం పుట్టాలా? ఇప్పుడు నేను చాలా ఓల్డ్ మ్యాన్ అయిపోయాను కదా. ఇందాక ఆయన బియర్డ్ చూసారా, వైట్ కలర్ బియర్డ్ ఉంది కదా, చాలా ఓల్డ్ మ్యాన్ నికోడిమస్. మరి ఓల్డ్ మ్యాన్ ని కదా నేను మళ్ళీ మా మదర్ వూమ్ లోకి వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం పుట్టాలా అని అడుగుతున్నాడు జీసస్ ని. ఎందుకంటే నికోడిమస్ కి అర్థం కాలేదు బార్న్ అగైన్ అంటే ఏంటో. ఒకసారి చూడండి. నికోడిమస్ said to him, how can a man be born when he is old? Can he enter a second time into his mother's womb and be born? సెకండ్ టైం మళ్ళీ మదర్స్ వూమ్ లోకి వెళ్ళి మళ్ళీ పుట్టడం పాసిబుల్ అవుతుందా అని అడుగుతున్నాడు. జీసస్ ఆన్సర్, జీసస్ ఏం చెప్తున్నాడు చూడండి. ట్రూలీ ఐ సే టు యూ, అన్లెస్ వన్ ఈస్ బోర్న్ విత్ వాటర్ అండ్ ద స్పిరిట్, హీ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నాకేమో బార్న్ అగైన్ అన్నారు, ఇప్పుడు బార్న్ అగైన్ ఎట్లాగో చెప్తున్నారు. బార్న్ ఆఫ్ వాటర్ అండ్ ద స్పిరిట్. వాటర్ తోటి మనం ఏం చేస్తాం యూజువల్ గా? వన్ థింగ్, బైబిల్ ఎక్కువ సార్లు వాటర్ దేని గురించి వాడబడిందంటే క్లెన్జింగ్ గురించి, క్లీనింగ్, వాషింగ్, దాని గురించి వాటర్ అనే పదం సిగ్నిఫికెంట్ గా రిఫర్ చేస్తూ వాడారనమాట చాలా సార్లు. సో ఇక్కడ కూడా అదే దాని గురించే చెప్తూ ఉన్నారు. మనం అందరం సిన్నర్స్ కదా, మరి మన సిన్స్ అన్ని ఎట్లా ఫర్గివ్ చేయబడతాయి? వాటి నుంచి మనం అందరం విడిపించబడాలి కదా, అవన్నీ క్లీన్ అవ్వాలి కదా. మనము వీఆర్ ఫిల్దీ కదా, వీఆర్ డెడ్, స్టింకీ కదా విత్ అవర్ సిన్స్. మన పాపములు అన్నిటితోటి దేవుడికి మనం ఎట్లా కనబడుతున్నాము? గాడ్ మనల్ని ఎట్లా చూస్తున్నాడంటే హీఈస్ హేటింగ్ అస్. మనము కంపు కొట్టే వాళ్ళలాగా ఉంటాము దేవుని ఎదుట, ఎందుకంటే వీఆర్ సిన్ఫుల్. సో మెనీ సిన్స్ వీ హ్యావ్ ఇన్ అస్. సో అట్లా కాకుండా టు బి వాష్డ్, క్లెన్స్డ్, మనం కడగబడాలి, క్లీన్ అవ్వాలన్నమాట, ప్యూరిఫై అవ్వాలి. ఎట్లా అవుతాము? దట్ ఈస్, దర్ ఈస్ ఓన్లీ వే, వన్ వే, జీసస్. ఇఫ్ యు బిలీవ్ ఇన్ హిమ్, హీ విల్ గివ్ యూ హిస్ స్పిరిట్. నీకు హోలీ స్పిరిట్ ఇస్తాడనమాట జీసస్. అప్పుడు నీలో ఉన్న హోలీ స్పిరిట్ ని ఏం చేస్తుంది? క్లెన్స్ చేస్తుంది. వాటర్ ఎట్లయితే మన బాడీని క్లీన్ చేసి ప్యూరిఫై చేస్తూ క్లీన్ చేస్తుందో, అట్లా మన సోల్ కూడా మన సిన్స్ నుంచి క్లీన్ అవుతుంది అనమాట. వెన్ యూ బిలీవ్ ఇన్ హిమ్, వెన్ యూ బిలీవ్ ఇన్ జీసస్, ద ఓన్లీ వే ఇస్ జీసస్. అది నువ్వు చేస్తేనే యూ విల్ బి బోర్న్ అగైన్ అండ్ యూ విల్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు హెవెన్ లోకి వస్తావు, లేకపోతే నువ్వు హెవెన్ లోకి రావు. ఓకే, నెక్స్ట్. Nicodemus said to him, how can these things be?
ఇవన్నీ ఎలా జరుగుతాయి అని అడుగుతున్నాడు అనమాట. మనం ఇదంతా చదువుకున్న 14th verse ఒకసారి చూడండి. 14th verse, that is important. And as Moses lifted up the serpent in the wilderness, so must the Son of Man be lifted up. మోసెస్ సర్పెంట్ ని లిఫ్ట్ చేసిన స్టోరీ ఎవరికైనా తెలుసా? షో థమ్స్ అప్. ఎవరికైనా తెలుసా ఆ స్టోరీ? ఇప్పుడు ఆ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టము, చిన్నగా చెప్తాను, ఓకేనా? వాళ్ళు మోసెస్ ఇంకా ఇజ్రాయెల్ వాళ్ళందరూ విల్డర్నెస్, అడవిలో ఫారెస్ట్ లో నడుస్తూ నడుస్తూ ట్రావెల్ చేస్తూ జర్నీ చేస్తూ ఉంటారు కదా. 40 years జర్నీ చేస్తారు. ఒకరోజు ఏమైందంటే సడన్ గా స్నేక్స్ వచ్చేస్తాయి వాళ్ళు ఉండే చోటికి. చాలా స్నేక్స్ వచ్చేసి వాళ్ళందరినీ కాటేస్తే వాళ్ళందరూ కింద పడిపోయి చనిపోతూ ఉంటారు అనమాట. ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు. ఎవరెవరు? మోసెస్ ఇంకా ఇజ్రాయెల్ పీపుల్ అట్లా చనిపోతూ ఉంటే అప్పుడు మోసెస్ ప్రేయర్ చేస్తే దేవుడు ఏం చెప్తాడు, గాడ్ ఏం చెప్తాడంటే, నువ్వు ఒక బ్రాంజ్ సర్పెంట్ ని చెయ్యి. బ్రాంజ్ అంటే ఒక మెటల్ అన్నమాట, కంచు లేదా ఇత్తడి, సర్పము అంటారు తెలుగులో. ఆ బ్రాంజ్ మెటల్ తోటి ఒక సర్పెంట్ బొమ్మని చేసి దాన్ని ఇట్లా పైకి ఎత్తి పట్టుకో. ఎవరైతే ఆ సర్పెంట్ ని చూస్తారో, ఎవరైతే ఆ సర్పెంట్ ని చూడడం, దే హ్యావ్ టు సీ ద సర్పెంట్. ఆ సర్పెంట్ బొమ్మ ఉంది కదా, బ్రాంజ్ సర్పెంట్, దాన్ని ఎవరైతే వాళ్ళు చూస్తారో దే విల్ బి హీల్డ్. ఇంక వాళ్ళు చనిపోరు. పాము కరిచినా గానీ వాళ్ళు చనిపోరను అని చెప్తాడు అనమాట గాడ్. అప్పుడు మోసెస్ ఫాస్ట్ గా ఆ బ్రాంజ్ మెటల్ చేసి, బ్రాంజ్ మెటల్ తో సర్పెంట్ చేసి సర్పెంట్ ఇట్లా పైకి ఎత్తి పట్టుకుంటాడు. ఇజ్రాయెల్ పీపుల్ అందరూ ఆ సర్పెంట్ ని, వాళ్ళందరూ అప్పటికి ఇట్లా కొట్టుకుంటూ ఉండొచ్చు. అట్లా సర్పెంట్ ని చూడంగానే వాళ్ళందరూ ఏమవుతారు, ఇంక మామూలు అయిపోతారు అనమాట. నార్మల్ అయిపోయి లెగిసిపోతారు. ఇంకా పైకి లెగిసి వాళ్ళు దే విల్ ప్రైజ్ గాడ్ బికాస్ గాడ్ హ్యాస్ సేవ్డ్ దెమ్. సో అట్లా ఆ దాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ జీసస్ ఏమంటున్నారు, సో మస్ట్ ద సన్ ఆఫ్ మ్యాన్ బి లిఫ్టెడ్ అప్. సన్ ఆఫ్ మ్యాన్ కూడా ఎత్తబడాలి. హీ ఆల్సో షుడ్ బి లిఫ్టెడ్ అప్ అంటున్నాడు. అంటే ఏంటి? కింద క్వశ్చన్ చూడండి. వాట్ డస్ జీసస్ మీన్ వెన్ హీ సేస్ దట్ ద సన్ ఆఫ్ మ్యాన్ మస్ట్ బి లిఫ్టెడ్ అప్? సన్ ఆఫ్ మ్యాన్ అంటే జీసస్ కదా, జీసస్ యొక్క టైటిల్లో అది కూడా ఒకటి కదా. సన్ ఆఫ్ మ్యాన్ మస్ట్ బి లిఫ్టెడ్ అప్, ఎత్తబడాలి అంటే ఎట్లాగా? దీని మీనింగ్ ఏంటి? ఏంటంటే he should be lifted up to the cross. చూసారా? ఇక్కడ చదవండి, ఆన్సర్ చూడండి. He must be lifted up on the cross to die for us, and when we turn our faith to him we will be saved from our sins. మన సిన్స్ నిమిత్తము, మన పాపాల నిమిత్తము ఏం చేయాలి? జీసస్ క్రాస్ లో పైకి ఎత్తబడి క్రాస్ వేయబడాలి. జీసస్ the Son of Man should be lifted up and should be crucified upon the cross. సిలువ పైకి ఆయన్ని ఎత్తి ఆయన సిలువేయాలి, చంపాలి, చంపబడాలి, ఆయన చనిపోవాలి మన పాపాల కోసం. అప్పుడే, ఓన్లీ దెన్. 15th verse చూడండి. 15th verse very 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 important. That whoever believes in him may have eternal life. జీసస్ నా పాపాల కోసం, నా సిన్స్ కోసం, నేను హెల్ కి వెళ్ళకుండా హెవెన్ కి వెళ్ళడం కోసం నా పనిష్మెంట్ ని జీసస్ తీసుకొని నా ప్లేస్ లో జీసస్ చనిపోయాడు. హీ ఈస్ లిఫ్టెడ్ అపాన్ టు ద క్రాస్ టు డై ఫర్ మై సిన్స్ అని ఎవరైతే జీసస్ ని బిలీవ్ చేస్తారో దే విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. దే విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ అంటే ఇంకెవరికి ఉండదు, వాళ్ళకి మాత్రమే ఉంటుంది. For God so loved the world, 16th verse, చాలా ఫేమస్ వర్స్ కదా, చాలా సార్లు చూస్తుంటాం మనం. For God so loved the world that whosoever believes in him, that he gave his only son, that whosoever believes in him should not perish but have eternal life. ఎవరైతే జీసస్ ని బిలీవ్ చేస్తారో వాళ్ళు పెరిష్ అవ్వరు, హెల్ కి వెళ్ళిపోరు, but they will have eternal life. They will enter the heaven. For God did not send his son into the world to condemn the world, but in order that it might be saved through him. Okay, ఒకసారి క్వశ్చన్ చూడండి. రీడ్ వర్సెస్ 16 to 18. వాట్ డస్ ఇట్ రియల్లీ మీన్ టు బిలీవ్? ఇందాక నుంచి మనం బిలీవ్ 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 అని అనుకుంటూ మాట్లాడుకుంటా ఉన్నాం కదా. అసలు ఇంతకీ బిలీవ్ అంటే ఏంటి? వాట్ డస్ దట్ వర్డ్ మీన్స్ బిలీవ్? ఆ క్వశ్చన్ కి మనం ఆన్సర్ చూద్దాం. అందుకంటే ముందు సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్స్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. హౌ డూ యూ థింక్ నికోడిమస్ కేమ్ అవే ఫ్రమ్ హిస్ కన్వర్సేషన్ విత్ జీసస్? ఆప్షన్స్ ఉన్నాయి. జీసస్ తో కన్వర్సేషన్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అతని మైండ్ ఎట్లా ఉండొచ్చు చూడండి. ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. ఆప్షన్ ఏ, టోటల్లీ కన్ఫ్యూజ్డ్, బాగా కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్ళిపోయాడా?
లేకపోతే బి విత్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ బీయింగ్ బోర్న్ అగైన్. బోర్న్ అగైన్ అంటే ఏంటో బాగా అర్థమై వెళ్ళిపోయాడా? సి కన్విన్స్డ్ టు ట్రస్ట్ అండ్ ఫాలో జీసస్. జీసస్ ని ట్రస్ట్ బిలీవ్ చేయడానికి లేకపోతే ఆయన్ని ఫాలో అవ్వడానికి కన్విన్స్ అయ్యాడా? లేకపోతే విత్ మోర్ క్వశ్చన్స్ దెన్ ఆన్సర్స్, ఇంకా క్వశ్చన్స్ ఎక్కువైపోయినాయా? ఆన్సర్స్ రాకపోగా క్వశ్చన్స్ ఎక్కువైపోయి తిరిగి వెళ్ళిపోయాడా? సో దాట్ ఈస్ ద క్వశ్చన్. ఫస్ట్ ఆ సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. చూడండి, విత్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్. ఒకటి, కన్విన్స్డ్ టు ట్రస్ట్ అండ్ ఫాలో జీసస్. విత్ సచ్ థింగ్ హీ వెంట్ బ్యాక్. మరి ఇప్పుడు ద లాస్ట్ థింగ్, ఇప్పుడు మనం అందరం జాగ్రత్తగా విని నేర్చుకోవాల్సిన విషయం, వాట్ డస్ ఇట్ రియల్లీ మీన్ టు బిలీవ్? ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ఇట్ రియల్లీ మీన్ టు బిలీవ్? బిలీవ్ చేయడం అంటే ఏంటి అసలు? ఏంటంటే ఆన్సర్ చూడండి, ఇట్ మీన్స్ టు ట్రస్ట్ ఇన్ క్రైస్ట్ అలోన్. క్రైస్ట్ ని మాత్రమే నమ్మడం, ఆయన మాత్రమే దేవుడు. హీ అలోన్ ఇస్ గాడ్, హీ అలోన్ ఇస్ ద సేవియర్ అండ్ దెర్ ఇస్ నో వన్ ఎల్స్ అని క్రైస్ట్ ని మాత్రమే నమ్మడము. అండ్ letting him become the Lord of your life. You have to accept him as your Lord. Lord, master. Lord అంటే ఏంటి? మాస్టర్ అండ్ స్లేవ్. ఆయన మాస్టర్ అయితే మనం స్లేవ్స్ అవుతాం కదా. స్లేవ్స్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడానికి వీలుంటుందా? నో. వాళ్ళ మాస్టర్ ఏది చెప్తే అదే చేయాలి, అంతే కదా. స్లేవ్ చెప్పినట్టు మాస్టర్ వింటాడా? మాస్టర్ చెప్పినట్టు స్లేవ్ వింటాడా? మాస్టర్ చెప్పినట్టు స్లేవ్ వింటాడు కదా. సో జీసస్ ని ఒకవేళ మనం లార్డ్ గా అంటే మాస్టర్ గా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఆయన జీసస్ చెప్పే ప్రతి మాట మనం వినాలి కదా. వినాలా లేదా? సో ఎవరైతే జీసస్ ని లార్డ్ గా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు జీసస్ మాటలు విని దే విల్ ఒబే వాట్ జీసస్ సెడ్ ఇన్ ద బైబిల్. ఈ బైబిల్లో జీసస్ ఏమేమైతే చెప్పాడో అవన్నీ మాటలు విని ఏం చెప్పాడో అదే చేస్తారు. జీసస్ ఏం చెప్తే అదే చేస్తారు. జీసస్ ఏం చెప్పాడో ఎక్కడ తెలుస్తుంది? బైబిల్లో చదివితే తెలుస్తుంది. సో జీసస్ చెప్పినట్లు చేస్తారు, జీసస్ కి నచ్చినట్లు నడుచుకుంటారు. దే వాక్. ఓకే, వాళ్ళు ఎట్లా నడుచుకుంటారంట? హౌ డు దే బిహేవ్, హౌ డు దే లివ్ అకార్డింగ్ టు జీసస్ వర్డ్స్, బికాస్ దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ అవర్ మాస్టర్ కదా. మనం జీసస్ ఇస్ అవర్ లార్డ్ అని యాక్సెప్ట్ చేస్తాం కదా. వెన్ హీస్ అవర్ లార్డ్, వెన్ హీస్ అవర్ మాస్టర్, మన మాస్టర్ ఏం చెప్తే అదే చేయాలి కదా. సో మన మాస్టర్ ఏం చెప్పాడో మనకి ఎట్లా తెలుస్తుంది? బైబిల్ చదివితే తెలుస్తుంది. సో బైబిల్లో ఏదైతే ఉందో ఆ బైబిల్లో ఉన్న దానికి తగ్గట్లుగా, అంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా ఏం చేయమని చెప్తే అదే చేస్తారు, ఏం చేయకూడదని చెప్తే అది చేయరు. సో అలా ఉంటారన్నమాట బిలీవ్ చేసిన వాళ్ళు. సో బిలీవ్ అంటే ఏదో జీసస్ దేవుడు, జీసస్ ఈస్ గాడ్ అని కేవలం అట్లా అనుకుంటే సరిపోదు. బిలీవ్ అంటే యూ హ్యావ్ టు లెట్ జీసస్ బీ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు. నిన్ను జీసస్ నీకేం చేశాడు? నీకు ఫెయిత్ ఇచ్చాడు, స్పిరిట్ ఇచ్చాడు, హోలీ స్పిరిట్ ని. సో ఇవన్నీ నీ సిన్స్ నుంచి నిన్ను రిడీమ్ చేశాడు కదా. సో ఇప్పుడు అవన్నీ నువ్వు నిజంగా జీసస్ నీ కోసమే చేశాడని ఒకవేళ బిలీవ్ చేస్తుంటే యూ షుడ్ ఆల్సో యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ లార్డ్. అప్పుడు నువ్వు ఆయన ఏం చెప్తే అదే చేస్తావు. ఓకేనా? దాట్ మీన్స్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్ టు హిస్ వర్డ్. ఆయన మాటలకి మనం ఖచ్చితంగా ఒబే చేస్తామంట. ఓకేనా? సో ఇవి ఎవరైతే బిలీవ్ చేస్తున్నాను అని చెప్తున్నారో వాళ్ళు ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే వాళ్ళు బిలీవ్ చేస్తున్నట్లు. వాళ్ళు కేవలం జీసస్ గాడ్ మాత్రమే అని కాదు, జీసస్ మన లార్డ్ అని కూడా బిలీవ్ చేయాలి. అలాగే ఆయన మాటలకి ఒబీడియన్స్ కూడా చూపించాలి. అయితేనే వాళ్ళు బిలీవ్ చేసినట్టు. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ లెర్న్. ఈ 1 week టైంలో మనం ఏం నేర్చుకున్నామంటే మనంతట మనము హెవెన్ కి వెళ్ళలేము, కానీ హెవెన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్ అని నేర్చుకున్నాము. తర్వాత వి ఆల్ ఆర్ సిన్నర్స్, మనందరము పాపులము, వి ఆర్ ఆల్ సిన్నర్స్ అని నేర్చుకున్నాము. ఆ తర్వాత సిన్నర్స్ మరి హెవెన్ కి వెళ్తారా? వెళ్ళరు. మరి ఎవరు వెళ్తారు హెవెన్ కి? ఎవరైతే జీసస్ ని బిలీవ్ చేస్తారో వాళ్ళు మాత్రమే వెళ్తారు కదా. మరి మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? హెల్ కి వెళ్తారు. ఆ రిచ్ మ్యాన్ లాజరస్ స్టోరీలో చూసాం కదా, హెల్లో ఏముంటుంది? ఫైర్ ఉంటుంది, కాన్స్టెంట్ బర్నింగ్ హీట్.
చాలా యాగనీ అంటే సివియర్ పెయిన్ అదంతా ఉంటుంది. రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుంటే పీస్ఫుల్ గా ఉంటుందా? ఉండదు. అదంతా ఇక్కడ ఉంటది, హెవెన్ లో ఉంటది. సో డెత్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. మనందరం చనిపోతాము. తర్వాత 2 డెస్టినేషన్స్ ఉన్నాయి, ఒకటి హెవెన్, ఒకటి హెల్. మనం జీసస్ ని బిలీవ్ చేసామా లేదా అనే దాన్ని బట్టి మనం చనిపోయిన తర్వాత ఆఫ్టర్ అవర్ డెత్ వేర్ వి గో, మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా? మనం సిన్నర్స్ అని రియలైజ్ అయ్యాం కదా అంతకు ముందు రోజు. కాబట్టి వి విల్ బి ఖచ్చితంగా మనం హెల్కే వెళ్తున్నాం. మరి హెల్ నుంచి తప్పించబడి మనం హెవెన్ కి వెళ్ళాలంటే ఏమన్నా మార్గం ఉందా? ఇస్ దర్ అ సొల్యూషన్? ఎస్, జీసస్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్. జీసస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. ఓకే, హీ ఈస్ ద ఓన్లీ వే. మన థీమ్ అదే కదా, ది ఓన్లీ వే. ది ఓన్లీ వే అనేది మన థీమ్ కదా. సో గాడ్ ఈజ్ మర్సిఫుల్. ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే జీసస్ ని పంపించాడు. జీసస్ మన సిన్స్ కి మనం తీసుకోవాల్సిన పనిష్మెంట్ ఆయన తీసుకొని మన ప్లేస్ లో ఆయన చనిపోయి ఆయన ఏం చేశాడంట, మనందరినీ ఫర్గివ్ చేశాడు. ఎందుకంటే పనిష్మెంట్ ఆల్రెడీ ఆయన తీసేసుకున్నాడు కాబట్టి వీఆర్ ఆల్ ఫర్గివెన్. అప్పుడు మనము హెవెన్ లోకి మనకి ఎంట్రీ ఉంటుంది అనమాట. ఓకే, సో టు బి బార్న్ అగైన్ అంటే ఏంటి? మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేసుకుంటే, టు బి బార్న్ అగైన్ అంటే నిజంగానే ఫిజికల్ గా కాదు, మళ్ళీ మనం మదర్స్ వూమ్ లోకి వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం పుట్టడం కాదు కదా. బార్న్ అగైన్ అంటే స్పిరిచువల్ గా న్యూ పర్సన్ అవ్వడం అనమాట. ఓకే, మన సిన్స్ అన్ని ఫర్గివ్ చేయబడి గాడ్ తో మనం క్లోజ్ రిలేషన్షిప్ కలిగి ఉండడమే మళ్ళీ తిరిగి జన్మించడం, టు బి బార్న్ అగైన్. బిలీవ్ చేయడం అంటే ఏంటి? క్రైస్ట్ మాత్రమే, జీసస్ మాత్రమే గాడ్, జీసస్ మాత్రమే సేవియర్. ఆయన తప్ప మనల్ని హెల్ నుంచి ఇంకెవ్వరూ సేవ్ చేయలేరు. ఓకే, ఆయన మాత్రమే మనల్ని సేవ్ చేయగలడు. హీఈస్ ద ఓన్లీ సేవియర్ అని ఆయన్ని లార్డ్ గా ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, సేవియర్ గా యాక్సెప్ట్ చేయాలి, లార్డ్ గా కూడా యాక్సెప్ట్ చేయాలి. లార్డ్ అన్నప్పుడు ఆయన చెప్పే ప్రతి మాటని మనం వినాలి. వాట్ ఎవర్ హీ కమాండ్స్ ఇన్ హిస్ బైబిల్, బైబిల్ ద్వారా జీసస్ చెప్పిన ప్రతి మాటకి మనము ఒబీడియన్స్ చూపించాలి. అప్పుడు మనము బార్న్ అగైన్ అన్నట్లు, మనం జీసస్ ని బిలీవ్ చేసినట్లు. అప్పుడు మాత్రమే we will be going to heaven, or we are going to have the eternal life. So that's our memory verse also. For God so loved the world that he gave his only son, అంటే జీసస్, that whosoever believes in him, ఎవరైతే జీసస్ ని బిలీవ్ చేస్తారో, should not perish, వాళ్ళు పెరిష్ అవరు, నాశనం అవరు, బట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్, వాళ్ళకి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. హెవెన్ వాళ్ళకి అనుగ్రహించబడుతుంది. హెవెన్ విల్ బి గిఫ్టెడ్ టు దెమ్, వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇవ్వబడుతుంది. జస్ట్ బిలీవ్. You don't have to pay anything. You don't have to do any good works to acquire salvation, to attain, to buy. You don't need to do anything. Just to believe. Believe చేస్తే చాలు. This is the activity. John chapter 3 verse 16 ఇప్పుడే మనం చూసాం కదా మెమరీ వర్స్. దాన్నే ఇలా ఏదైనా క్రాఫ్ట్ రూపంలో చేయాలి. అంటే ఫస్ట్ పిక్చర్ లో చూస్తే వాళ్ళు కటింగ్ చేసి దాన్ని పేస్ట్ చేసి అట్లా చేశారు కదా, అయితే మీరు అట్లా చేయొచ్చు. అలా చేయలేకపోతే సెకండ్ పిక్చర్ లాగా మంచి డయాగ్రామ్ లాగా దాన్ని డ్రా చేసి కలర్ చేయొచ్చు. ఏదన్నా ఒకటి చూస్ ఎనీ వన్. అండ్ ఇక్కడ ఉన్నట్లు యాజ్ ఇట్ ఈస్ గా చేయొద్దు. యూజ్ యువర్ క్రియేటివిటీ. ఇంకా క్రియేటివ్ గా మీరు ఏం చేయగలరో కూడా చేయండి. మీరు ఎంత నీట్ గా చేస్తే మీ ఇంట్లో వాల్ మీద కూడా దాన్ని పోస్ట్ చేసుకోవచ్చు. అయితే నీట్ గా ఉండాలి కదా మరి అలా చేయాలంటే. సో నీట్ గా ఎక్సలెంట్ గా చేయాలి మీరు అందరూ. ఓకేనా? ఫస్ట్ పిక్చర్ లాగా చేసినా పర్లేదు, సెకండ్ పిక్చర్ లాగా చేసినా పర్లేదు. యూ కెన్ చూస్ ఫ్రమ్ ఇట్. ఓకే, జాన్ 3:16 వర్స్ ని బేస్ చేసుకొని ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చేయొచ్చు. చేసి యాక్టివిటీ గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకే, క్లోజింగ్ ప్రేయర్. షల్ వి క్లోజ్? ఈరోజు క్విజ్ ఉంది కదా, అందుకని మనం ఫాస్ట్ గా క్లోజ్ చేసుకుంటున్నాం. షల్ వి క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. ప్రేయర్ చేసుకుందాం. క్లోజ్ చేసుకోండి ఐస్. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ us this time. Thank you so much that you have helped us to realize that heaven is a free gift and we cannot buy it or we cannot earn it with our good works. But it is a free gift. And whoever believes in you, that you have taken our punishment and you have died for our sins and you have forgiven those who believe in you. Thank you, Jesus, for your wonderful, amazing love that you have shown us, that you have even died for us. You have given your life for us.
Thank you so much, Jesus. Help each one of us, each one of the students here, to repent of their sins, to ask forgiveness. Help them, give them faith, give them the Spirit. Help them to be cleansed, washed from the sins, and to have intimate relationship with you, Father. Let all of them here may come to heaven, may be granted eternal life, and to be with you with full joy in the eternity for the everlasting life. And no one may go to hell. Please help each one of us here to put faith in you, to believe in you, to accept you as our Lord, to obey your words, to become your slaves, joyfully, willingly. Thank you so much, Jesus, for everything you have done. You have taught us so many things all these 6 days. Thank you, Jesus. In Jesus' mighty name we pray. Amen. Amen.